హలో అండి, నమస్తే. నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ రెసిపీ అండి, జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు రైస్తో తీసుకున్న, చపాతీ తీసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్తో అన్ని ఎగ్స్కి కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఎగ్స్ వరకు వేస్తున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పసుపు కొంచెం, అలాగే కారం కొంచెం వేసుకొని ఎగ్స్ని ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఎగ్స్ బాయిల్ చేసుకుని డైరెక్ట్గా కర్రీలోకి వేసేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే తిన్నప్పుడు చాలా బాగుంటుంది. ఎగ్స్ని ఇలా అన్ని సైడ్లు ఫ్రై చేసుకొని మంచిగా దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అదే ఆయిల్తోని ఇప్పుడు మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 దాకా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా ఫాస్ట్గా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఛానల్ కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 4 దాకా టమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. బాగా పండినవి ఉంటే కనుక అవి వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ మాత్రం. అలాగే ఇప్పుడు సన్నగా పుడక తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే టమాటో చూసారా ఇలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎలాంటి మసాలాలు కూడా వాడట్లేదు, జస్ట్ సింపుల్ బేసిక్గా ఎలా చేసుకుంటాము అనేది చూపిస్తున్నాను. టమాటాలు కూడా ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం 1.5 గ్లాసున్నర దాకా వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మసాలాలు ఏంటి వేయట్లేదు అని అనుకోకండి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి సాల్ట్ మీరు చెక్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. కర్రీ చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ ఎగ్స్ మనం ఘాట్లు పెట్టాం కదా, అదంతా కూడా ఈ కర్రీని బాగా పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిపైన చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు టమాటో కర్రీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు బాయ్.